ప్రతి ఒక్కటి మన లైఫ్లో 2 టైమ్స్ జరుగుతుంది. అది మన మైండ్లో ఒకసారి మరియు రియాలిటీ అవుట్కమ్లో ఒకసారి. వీడియో ఎండ్లో నా పర్సనల్ స్టోరీ కూడా చెప్తాను, వినండి. ఏదైతే మైండ్లో చూసారో ఊహించారో అది జరుగుతుంది. బికాస్ దట్ ఈస్ లా ఆఫ్ యూనివర్స్. బట్ మీరు ఏదైతే ఊహించారో బీ స్పెసిఫిక్ అబౌట్ దట్. అంటే నాకు ఒక పెన్ కావాలని ఊహించాను అనుకోండి, యూనివర్స్ మనకి ఏదో ఒక పెన్ ఇచ్చేస్తుంది. అది కాకుండా నాకు ఈ కలర్ కావాలి, ఈ బ్రాండ్లో పెన్ కావాలి, అది ఇలా రాయాలి అలా రాయాలి అని క్లారిటీగా విజువలైజ్ చేసి అప్పుడు యూనివర్స్కి చెప్పాలి. యూనివర్స్కి చెప్పడం అంటే ఓ గట్టిగా అరిచేసి చెప్పడం కాదు. విజువలైజ్ చేయడం అంటే ఊహించటం. ఆ పెన్ ఆల్రెడీ మీ చేతిలో ఉన్నట్లు ఊహించటం. మీకు అది ఎలా వస్తుందో అనవసరం, అది ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ యూనివర్స్ దగ్గర బోల్డ్ పెన్లు ఉన్నాయి. నేను పెన్ ఒక ఎగ్జాంపుల్గానే చెప్పాను. ఆ పెన్ బదులు మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. మల్టీ టాస్కింగ్ ఫస్ట్ మానేయండి. లైక్ టీవీ చూసేటప్పుడు ఫోన్ మాట్లాడడం, లేక టీవీ చూసేటప్పుడు తినటం, టీవీ చూస్తూ కూరలు కట్ చేయడం, లేకపోతే తినేటప్పుడు స్క్రోల్ చేయడం, ఇలాంటివి స్లోగా తగ్గించేస్తే బాగుంటుంది. సో దట్ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. మల్టీ టాస్కింగ్ చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మైండ్ అండ్ బాడీ. ఇంకొకటి నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆలియా భట్ ఉన్నారు కదా, తను బాలీవుడ్ సెలబ్రిటీ. తను విజువలైజేషన్ టెక్నిక్ వాడి ఒక అవార్డు గెలుచుకుంది, తెలుసా మీకు? డైలీ మిర్రర్ ముందు కూర్చొని ఆ అవార్డ్ తన చేతిలో ఉన్నట్టు, ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఊహించుకునేది. యు నో వాట్ గైస్, షీ లిటరలీ మేనిఫెస్టెడ్ ఆ అవార్డ్ని. నేను లాస్ట్లో మీకు నా స్టోరీ గురించి చెప్తానన్నాను కదా. యాక్చువల్లీ నేను ఒక ఎగ్జామ్ రాశాను 2 టైమ్స్. రిజల్ట్స్ వచ్చాక స్క్రీన్ మీద థ్యాంక్ యూ ఫర్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామ్ అని వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ అపియరింగ్ అంటే ఏంటంటే, నేను ఆ ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. నాకు అప్పుడు తెలియదు విజువలైజేషన్ టెక్నిక్. బట్ ఎందుకో అనుకునేదాన్ని, అబ్బా కంగ్రాచులేషన్స్ అని వస్తే బాగుండు, అలా ఊహించుకుని ఉంటే బాగుండు, అలా వచ్చింటే బాగుండు అనుకునేదాన్ని. బట్ అలా ఒకసారి ఊహించుకొని దాన్ని లెట్ గో చేసేసాను. అది 3rd టైం నాకు ఆ స్క్రీన్ మీద నిజంగానే కంగ్రాచులేషన్స్ యూ గాట్ త్రూ ద ఎగ్జామ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను అప్పుడు విజువలైజేషన్ ఇంత బాగా పనిచేస్తుందని నేను అప్పుడే నాకు తెలిసిందనమాట. ఇట్స్ ఆల్ మైండ్ గేమ్ గైస్. హోపింగ్ నా వీడియోస్ మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.